నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అవోప నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లాల కార్యవర్గ సమావేశం. ఆపద్బాంధవ సేవా సొసైటీ 7వ వార్షికోత్సవ సమావేశం. చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వ్యాపార అభివృద్ధిపై అవగాహన సదస్సు. నంద్యాల పార్లమెంటు స్థానం ముస్లిం మైనార్టీకి కేటాయిస్తే తనకు అవకాశం కల్పించాలని కోరిన వైఎస్ఆర్సీపీ నాయకుడు రసూల్ ఆజాద్. నంద్యాల పార్లమెంటు స్థానం ముస్లిం మైనార్టీకి కేటాయిస్తే తనకు అవకాశం కల్పించాలని నంద్యాల పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ నాయకుడు రసూల్ ఆజాద్ వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని కోరడం జరిగింది. ఈ మేరకు ఆదివారం స్థానిక గుడ్డ పబ్లిక్ స్కూల్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ వైఎస్ఆర్సీపీ నాయకుడు రసూల్ ఆజాద్ మాట్లాడుతూ నంద్యాల పార్లమెంట్ స్థానాన్ని ముస్లిం మైనార్టీలకు కేటాయిస్తే తనకు అవకాశం కల్పించాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. యువతకు దిశానిర్దేశం చేశారని, ఎంతో మంది యువతకు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా నంద్యాల పార్లమెంట్ స్థానం మైనార్టీలకు కేటాయించవచ్చన్న సమాచారం ఉందని, కాబట్టి తన సేవలను గుర్తించి నంద్యాల పార్లమెంట్ స్థానాన్ని కేటాయించాలని కోరారు. తాను చేసిన సేవలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించారని, పార్టీకి కష్టపడి పనిచేశానని, ఎటువంటి పదవులను కోరలేదని, అయితే నంద్యాల పార్లమెంట్ స్థానం మైనార్టీలకు కేటాయిస్తే తనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సీటు కేటాయిస్తే విజయం సాధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానని తెలిపారు. అంతేకాక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సామాజిక న్యాయాన్ని సమకూర్చినటువంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 2024 నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాన్ని మైనార్టీలకు కేటాయించాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా మనందరికీ ఇది తెలిసినటువంటి విషయమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క జీల్ ఏదైతే తన యొక్క ప్రేమ అనేటువంటిది మైనార్టీల పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లీ వరకే కాకుండా పార్లమెంట్ వరకు కూడా తన యొక్క ప్రేమను ముస్లింలతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో మైనార్టీలకు పార్లమెంటు స్థానాన్ని కేటాయించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే నంద్యాల నుంచి గత 30 సంవత్సరాలుగా నేను ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఎంతోమందికి ఆర్థిక సహాయ సహకారాలు అందించాను. ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించాను. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశాను. యువతకు నా యొక్క సహాయ సహకారాలను అందించడం జరిగింది. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలతో నేను సత్సంబంధాలను కలిగి ఉన్నాను. ఎంతోమంది యువతకు మార్గనిర్దేశకం చేశాను. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి నన్ను పార్లమెంటుకు పోటీ చేయమని చెప్పేసి అన్ని వర్గాల నుంచి ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. అందువల్లనే నేను ప్రభుత్వానికి నా యొక్క ఆలోచనను కూడా పంపించడం జరిగింది. నా యొక్క అభ్యర్థిత్వం కూడా అక్కడ పరిశీలనలో ఉంది. చాలామంది కూడా యాస్పిరెంట్స్ ఉన్నారు. అయినా కూడా నేను ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవించుకునేది ఏమంటే 2017లో బై ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను పార్టీకి చేసినటువంటి సేవలు అనిర్వచనీయం. అది ఆ రోజు ఇక్కడ పర్యటించినటువంటి చాలామంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ప్రత్యక్షంగా నా యొక్క సర్వీస్ను గమనించడం జరిగింది. ఆ 2017 నుంచి 19 వరకు నేను ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని 2019లో నంద్యాల నుంచి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి గెలుపుకు నేను చేసినటువంటి కృషి ఏంటో మా నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి, వారి తండ్రి గారైనటువంటి శిల్పామోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. పార్టీలో నేను చేసినటువంటి సేవలకు గుర్తింపుగా నేను ఏ రోజు కూడా పార్టీ నుంచి ఏది కోరుకోలేదు. కానీ ఈరోజు నంద్యాల ప్రజలు, నంద్యాల యువజనులు, నంద్యాల వివిధ సంఘ నాయకులు అందరూ కూడా మైనార్టీకి సీటు కేటాయిస్తున్నారనేటువంటి విషయం తెలుసుకొని నన్ను ఖచ్చితంగా నంద్యాల మైనార్టీల తరపున నంద్యాల నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేయమని చెప్పేసి నన్ను కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో
నేను కూడా ఈ మైనార్టీల యొక్క గళాన్ని లోక్సభలో వినిపించాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వానికి వినతి పత్రాన్ని కూడా సమర్పించుకోవడం జరిగింది. ఈ 2017 నుంచి 19 లోపల ఆ బై ఎలక్షన్స్లో నన్ను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఉద్దేశంతో నేను ఎక్కడ కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నేను నా యొక్క నిజాయితీతో నేను ఈ పార్టీకి కృషి చేశాను. కాబట్టి నా యొక్క నిజాయితీ నన్ను ఖచ్చితంగా ఈరోజు పార్లమెంటు స్థానానికి నన్ను ఖచ్చితంగా ఖరారు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా నేను నమ్ముతా ఉన్నాను. దాదాపుగా 30 సంవత్సరాలుగా ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాల దృష్ట్యా నేను పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తే తప్పగా గెలుస్తాననేటువంటి ధైర్యం కూడా నాకుంది. ఈ స్థానాన్ని నాకు ప్రభుత్వం కేటాయిస్తే తప్పకుండా నేను వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవ్వడమే కాకుండా ఈ 7 నియోజకవర్గాలతో పాటు ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి గిద్దలూరు నియోజకవర్గాన్ని, అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వగలననేటువంటి నిశ్చయంతో నేను ఈరోజు మీ ముందుకు నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేసుకుంటున్నాను. అన్నదండలుగా నేను పోటీ చేస్తే మీకు నా యొక్క సహకారాలు ఉంటాయని చెప్పి వచ్చేసినటువంటి వివిధ సంఘ నాయకులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు, వివిధ ప్రజా సంఘాల నాయకులకు, అలాగే రసూల్ ఆజాద్ గారి రాజకీయ రంగప్రవేశం కోసం ఎదురు చూస్తున్న నంద్యాల జిల్లా ప్రజలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో మనం చూస్తున్నాం, రౌడీలు గుండాలు రాజ్యం వెళ్తుంటే విద్యావంతులు మేధావులు అణగారిన కులాల్లాగా వెనకబడిపోతున్నారు. ఎప్పుడైతే రౌడీలు గుండాలు రాజ్యం వెళ్ళబట్టినారో ఈ రాజ్యం కూడా గూండా రాజ్యంగా తయారవుతుంది. దీటన్నిటికీ రూపుమాపాలంటే విద్యావంతులు రాజకీయంలోకి రావాలి. వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళ సేవా గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. రసూల్ ఆజాద్ గారు రాజకీయ రంగప్రవేశం చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఖచ్చితంగా ఆయనకున్న సర్కిల్ కానీ, ఆయనకున్న సేవా గుణం కానీ, ఆయనకున్న మంచితనం కానీ ఈ నంద్యాల ప్రజలు ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారు. ప్రభుత్వాలు కూడా, పార్టీలు కూడా ఆలోచన చేసి ఒక గొప్ప మంచి వ్యక్తికి టికెట్ కేటాయించాలి. కేటాయిస్తే ఆయన గెలుపు కోసం మేము నిరంతరం ఖచ్చితంగా పోరాడి ఖచ్చితంగా గెలిపిస్తామని నేను సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను. నా పేరు వై నాగశేషు, ఏపీ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని కోదండ రామాలయంలో ఆపద్బాంధవ సేవా సమితి 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆ సమితి అధ్యక్షుడు గుల్ల సుదర్శనం అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గత 6 సంవత్సరాలలో సమితి ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాల వివరాలను కార్యనిర్వాహక సభ్యులు వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆపద్బాంధవ సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ ఈ సేవా సమితి ప్రధానంగా ఉత్తమ ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. అనేక మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారని, మరికొందరు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలలో స్థిరపడుతున్నారని తెలిపారు. సేవా సొసైటీ నందు నేడు 150 మంది సభ్యులు సేవలను అందిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరింత సేవలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎలుకూరి సురేష్, గౌరవ అధ్యక్షుడు మారం శేషయ్య, ఉపాధ్యక్షులు బొగ్గరప ఆంజనేయులు, గణేష్, కోశాధికారి మామిడి సుదర్శన శెట్టి, ఉప కార్యదర్శి రమేష్, సభ్యులు శ్రీనివాసులు, తిమ్మయ్య, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశం మన సభ్యులు మహిళా సభ్యులు ఆ రోజు 2015 జూలైలో ఎవరు మహిళలు మన ఓపెన్ చేసినప్పుడు ఒక సంవత్సరానికి ఒక మహిళ వచ్చింది, బాగా పెరుగుతామని వాళ్ళలో కూడా అనేక వచ్చింది. ఇప్పుడు 3 మహిళా సభ్యులు మన సుప్రీంలో ఆపద్బాంధవ సేవా సొసైటీ 2015లో 18 మందితో చేరింది. ఆపద్బాంధవ ఈరోజు 150 మంది వరకు చేరినారు. 140 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. మేము స్కాలర్షిప్లు ఇచ్చే విధానంలో స్క్రూటినీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఇంటికి పోయి, వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ గురించి తెలుసుకొని ఇస్తాము. మెయిన్గా చూసేది ఏమంటే వాళ్ళ చదువు, వాళ్ళ బీదరికం. డబ్బులు ఇచ్చినామంటే
వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా మేము డబ్బులు ఖచ్చితంగా పూర్తిగా ఇస్తూ ఉంటాము. ఈ సొసైటీకి ఇటీవలే 14 మంది దాదాపు చేరినారు. దాదాపు కొంతమంది ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, లండన్ నుంచి ఇటు చేరారు. దాదాపు 12 మంది ఉమెన్స్ కూడా ఈ సొసైటీలో మెంబర్స్గా ఉన్నారు. ఈ సొసైటీకి మేము మెయిన్గా కోరేది ఏమంటే ఎవరైనా బీదవాళ్ళు ఉండి చదువుకు అవకాశం లేక చదువుకోనికి ఆర్థిక వనరులు లేకపోతే అయినా వాళ్ళు మమ్మల్ని వచ్చి మా సహాయ సహకారాలు అడిగితే వాళ్ళకు కంప్లీట్ ఎడ్యుకేషన్ అయిపోయే వరకు కూడా మేము సహాయం చేసి వాళ్ళని చదివిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము. సేవా సొసైటీ సర్వసభ్య సమావేశం 7వ సర్వసభ్య సమావేశం సంజీవ్ నగర్ కోదండ రామాలయంలో ఈరోజు అంటే 28వ తారీఖు 28/1/2024లో ఉదయం 11 గంటలకు నిర్వహించుకున్నాము. ఈ సందర్భంగా గత సంవత్సరంలో సంస్థ తరఫున జరిగిన ప్రోగ్రెస్, ఎంతమంది విద్యార్థులను చేర్చుకున్నాము, ఎంత డిస్ట్రిబ్యూషన్ చేశాము, అన్ని సభ్యుల మధ్య చర్చించుకున్నాము. దాదాపు గత సంవత్సరంలో సొసైటీ తరఫున 10 లక్షల రూపాయల నిధులు విద్యార్థుల కోసం విడుదల చేశాము. అందరూ కూడా బాగా చదువుకుంటున్నారు, అందరూ మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. ఈ సంవత్సరము దాదాపు 3 విద్యార్థులు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించారు. 10-12 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారు. పిహెచ్డి స్టూడెంట్స్ 2 జాయిన్ అయ్యారు. సంస్థ చాలా బాగా ఉంది. అలాగే ఈ శుభ సందర్భంలో మన సొసైటీకి 20 మంది సభ్యులు చేరినారు. పత్రికాముఖంగా, మీడియా ముఖంగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉత్తరోత్తర రాబోయే కాలంలో కూడా సంస్థ ఉన్నతి కోసం సహాయ సహకారాలు అందించాలని, అలాగే నంద్యాల దాని చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరైనా కానీ ఇంటర్మీడియట్, డిగ్రీ చదువులో ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులు ఎవరైనా ఉండి వారి సహాయం లేకపోతే చదువే ఆగిపోయే పరిస్థితి ఎవరైనా ఉంటే నిరభ్యంతరంగా సొసైటీని అప్రోచ్ కావచ్చు. మా గైడ్లైన్స్ ప్రకారం చెక్ చేసుకొని వాళ్ళు ఎలిజిబిలిటీలో ఉంటే 3,000, 5,000 ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదండి. మా సంస్థ తరఫున ఎంత అయితే ఎంత ఎలిజిబిలిటీ ఉంటే అంతా ఇస్తాము. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ అవుట్ ఆఫ్ స్టేట్లో ఉండే ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ దానికి ప్రోత్సాహం చేయము. అదే అవుట్ ఆఫ్ స్టేట్లో ఉండే రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటి, ఎన్ఐటి, ఎయిమ్స్, నీట్లో సాధించిన ర్యాంకులు ఏమున్నా కానీ వాటన్నిటికీ చేస్తాము. ఇంకా ముందు కూడా చేయబోతాము. నాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఈ పదవిలో కూర్చోబెట్టిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సంస్థ నుండి చాలా సహాయం కోరుతుంది. అదే సంఘానికి అవసరమైన విద్యార్థులు మాకు అందించాలని కోరుతుంది. థ్యాంక్ యూ. నంద్యాల మరియు కర్నూలు జిల్లాల ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అవోప కార్యవర్గ సమావేశం నంద్యాల పట్టణంలోని శ్రీ వాసవి మిని కళ్యాణ మండపం నందు ఆదివారం నిర్వహించడం జరిగింది. అధ్యక్షులు ఆత్మకూరు సుబ్రహ్మణ్యం శెట్టి, కార్యదర్శి బిజినేపల్లి జవహర్ బాబు, కోశాధికారి మేడ వెంకటరామకృష్ణుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అవోపా ప్రతినిధులు మాట్లాడుతూ నంద్యాల మరియు కర్నూలు ఉమ్మడి జిల్లాలలో అవోపా ద్వారా చేపట్టనున్న కార్యక్రమాల గురించి చర్చించడం జరిగిందన్నారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్ఫూర్తినందిన సభ్యులు ముందుకు వచ్చి ప్రతి యూనిట్ కు 200 నోట్ పుస్తకాలను, అలాగే పేద ఆర్యవైశ్య వివాహాలకు మంగళసూత్రం, మెట్టెలు మరియు వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న వారికి, ఉత్తమ సేవలను అందించిన వారికి బహుమతులను అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గోపాలకృష్ణమూర్తి, ఉమా, బాబయ్య సహకారంతో దివ్యాంగునికి వీల్ చైర్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అవోపా సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల అవోపా బిల్డింగ్ కూడా 10 లక్షల రూపాయలు. ఈ దినము నంద్యాల, కర్నూలు ఉభయ జిల్లాల అవోపా ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున డిస్ట్రిక్ట్ మీటింగ్ నంద్యాల వాసవి మినీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడమైంది. దీనికి కర్నూలు, నంద్యాల జిల్లాకు సంబంధించిన వివిధ యూనిట్లు నంద్యాలకు ఇచ్చేసి వారి సేవా కార్యక్రమాలు, వారి చేయే కార్యక్రమాలను తెలియపరుస్తూ
తర్వాత వేరే వాళ్ళు చేసే కార్యక్రమాలు వేరే వారికి కూడా ఇన్స్పిరేషన్గా జరిగేటట్లుగా వాళ్ళ యొక్క ఉపన్యాసాలు చేయడం జరిగింది. అట్లాగే డిస్టిక్ అవప యాజ్ ఎ ప్రెసిడెంట్గా నేను ప్రతి యూనిట్కు 200 పుస్తకాలు, నోట్ పుస్తకాలు బీద విద్యార్థులకు ఇచ్చేదానికి, వితరణ చేయడానికి, తర్వాత ఒక్కొక్క యూనిట్కు ఒక్కొక్క మంగళసూత్రము, బెట్టెలు, యూనిట్కు పేద ఆర్యవైశ్య మహిళా వాళ్లకు ఇచ్చేదానికి సముఖంగా చెప్పాను. వృద్ధాశ్రమం వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ప్లస్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఇచ్చాము. తర్వాత వీల్ చైర్ ఇవాళ ప్రెసిడెంట్ గోపాలకృష్ణమూర్తి గారు, ఉమా, పాపయ్య ముగ్గురు వితరణ చేయడం వల్ల ఒక దివ్యాంగునికి వీల్ చైర్ బహుకరణ చేయడం జరిగింది. నంద్యాల ఆర్యవైశ్య ప్రొఫెషనల్ అసోసియేషన్ వారి ఉభయ కర్నూలు, నంద్యాల జిల్లాల అన్ని యూనిట్ల సమావేశాలు, జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాలలో ఆయా యూనిట్ల వాళ్ళు ఆళ్లగడ్డ, డోను, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, ఆత్మకూరు, శ్రీశైలం అందరూ కూడా పాల్గొని వారి కార్యక్రమాలు విశదీకరించినారు. అందులో నచ్చిన కార్యక్రమాలు మిగతా యూనిట్ల వాళ్ళు చేయడానికి కూడా వారు కొన్ని కార్యక్రమాలు ఎంచుకోవడం జరిగింది. నంద్యాల ఓపా తరఫున ఈరోజు ఒక దివ్యాంగునికి ఒక వీల్ చైర్, నందికొట్కూర అబ్బాయికి వీల్ చైర్ బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమం సహకరించినటువంటి అన్ని యూనిట్లకు నంద్యాల ఓపా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాల కార్యవర్గ సమావేశము ఉత్సాహభరితంగా వివిధ యూనిట్ల కార్యవర్గ సభ్యుల హాజరుతో చాలా ఆనందదాయకంగా జరుపుకున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవోపా యూనిట్లకు మా జిల్లా అధ్యక్షుల వారు ఒక్కొక్క యూనిట్కు 200 పుస్తకములు ఉచితంగా అందజేసినారు. మరియు వారికి వివాహంలో పేదవాళ్ళైన వివాహం చేసుకునే వాళ్లకు ఒక మంగళసూత్రము, వెండి మెట్టెలు కూడా ఇవ్వాలని నిర్ణయించినారు. ఒక వయస్సులకే కాకుండా ఈరోజు అవోపా వాళ్ళు అనేక క్యాస్టర్స్గా సహకారం అందజేస్తున్నారు. ఈరోజు మేము దివ్యాంగునికి కూడా వైశ్యేతరునికి ఇచ్చినాము. మాకు కుల మతాలతో సంబంధం లేదు. ఎవరు అర్హులైతే వాళ్లకు ఖచ్చితంగా సహకారాలు అందజేస్తారని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ యూనిట్ల కార్యదర్శులకు, అధ్యక్షుల వారికి కూడా మా జిల్లా అధ్యక్షుల వారు ఘనంగా సన్మానం చేసినారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మహిళా సోదరీమణులు కూడా పాల్గొన్నారు. వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఆదివారం వ్యాపార అభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆకుమల్ల రహీం హాజరై చిరు వ్యాపారులకు వ్యాపారం చేసుకునే విధానాల గురించి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి అవసరమైన చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆకుమల్ల రహీం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ చిన్న వ్యాపారస్తులకు రోజువారీ గేట్లను తీసేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఈ నెలలో జరగబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేపడతామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటనలో చేరిన ప్రతి చిన్న వ్యాపారికి భవిష్యత్తులో వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆర్థిక బలోపేతానికి తోడ్పడతామని తెలిపారు. మా చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం బలోపేతానికి కృషి చేస్తున్న గౌరవ అధ్యక్షులు ఆకుమల్ల రహీం సేవలు ప్రభుత్వ అధికారులు గుర్తించి బెస్ట్ సర్వీస్ అవార్డు ఇచ్చిన సందర్భంగా సంఘం తరపున సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మదార్వలి, నంద్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి సిద్దయ్య, ఉపాధ్యక్షులు ఆటోనగర్ వాసు, సంజీవరాజు, నబీ రసూల్, తిరుమలేష్, ఆచారి, రసూల్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో చిరు వ్యాపార సంఘము కమిటీ ఏర్పాటు చేయడమైంది గతంలో. ఆ విధంగా ఈరోజు జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ జిల్లా కమిటీ ద్వారా నంద్యాల కమిటీ ఏర్పాటు చేసి మండల కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు మీటింగ్లో నిర్ణయం చేసుకున్నాము. చుట్టుపక్కల 7 మండలాల్లో 7 కమిటీలు ఏర్పాటు చేసి మా యొక్క వ్యాపార సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మీటింగ్లో ముఖ్యమైన విషయాలు, మా వాళ్లకు ఐడి కార్డు లేని వాళ్ళకు ఐడి కార్డు ఇప్పించి ఆర్థికంగా వాళ్ళకు బలోపేతం చేయడానికి, బ్యాంకు లోన్ ఇప్పించడానికి
ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకు మున్సిపాలిటీ ద్వారా లోన్లు ఇప్పించి ఐడి కార్డు ఇప్పించి వారి వ్యాపార భద్రతను కాపాడడానికి మేము మీటింగ్లో చర్చించుకున్నాము. కాబట్టి లేని వాళ్ళకి కార్డు ఇప్పించడము, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి లోన్ ఇప్పించడము కార్యక్రమం చేపట్టడం వరకు ఈ మీటింగ్ మేము చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా మనము మున్సిపాలిటీ గేట్లు కడుతున్నాము. ఆ గేట్లు రద్దు చేయడం గురించి మేము 2-3 నెలల నుంచి మేము పోరాడుతూ వచ్చాము. ఇప్పుడు చివరి దశకు వచ్చింది. మన ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు, కమిషనర్ గారు ఒప్పుకున్నారు. కౌన్సిల్ మీటింగ్లో పెట్టి రేపు 31వ తారీఖు కౌన్సిల్ మీటింగ్లో పెట్టి మేము రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. గేట్లు మాత్రం కష్టంగా రద్దు చేయాలని మా కోరిక. ఎందుకంటే మాకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. మాకు 10 అడుగులు స్థలం ఇచ్చి, కరెంటు ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, మాకు షెడ్ వేసి, మాకు వసతి కల్పించిన తర్వాతనే మేము గేట్లు వసూలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్ ప్రకారం మేము అడుగుతున్నాము. మాకు ఎటువంటి వసతి కల్పించలేదు కాబట్టి మేము గేట్లు కట్టమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఈ పాయింట్ పట్టుకొని మేము గేట్లు రద్దు చేయమని అడిగాము. దీనికి న్యాయమైన కోరిక ఉందని చెప్పేసి కమిషనర్ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు. మీరు అడిగింది న్యాయంగా ఉంది, మేము గేట్లు రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తాము. కానీ ఇది తాత్కాలికంగా ఉండకూడదు. భవిష్యత్తులో కాదు, ఎక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ, ఎవరు ఉన్నా ఎవరు పోయినా కానీ మున్సిపాలిటీ ఉన్నంత వరకు మీ గేట్లు అనేది రద్దు చేసేదానికి మేము శాశ్వత పరిష్కారం ఆలోచిస్తున్నాము. ఎవరెవరికి వస్తారంటే రోడ్డు పక్కన ఇరుపక్కల వ్యాపారం చేసుకునే వాళ్ళు, కంపెనీ వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఫుట్పాత్ పైన రోడ్డు పైన తోపుడు బండి మీద వ్యాపారం చేసుకునే వాళ్ళకు గేట్లు రద్దు చేయమని మేము కోరడం జరిగింది. ఈ ముగ్గురికి చిన్న వ్యాపారం ఎవరైతే ఉన్నారో నంద్యాలపట్నంలో చిన్న వ్యాపారం అందరికీ గేట్లు రద్దు చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన గేట్లు రద్దు అవుతాయి. కాబట్టి ఎవరికైనా కార్డు లేని వాళ్ళైనా సరే, బ్యాంక్ లోన్ కావాలన్నా సరే మన అసోసియేషన్లో మనం వచ్చి సంప్రదిస్తే మీకు సంఘం ద్వారా మీ సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుతున్నాం. ఆకుమల్ల రహీం గారు సారు ఆల్ మద్దతు కంప్యూటర్ కరెస్పాండెంట్, అలాగే ఆల్ మద్దతు సంఘానికి చైర్మన్, ఫౌండర్గా, అలాగే మా సంఘానికి గౌరవాధ్యక్షుడిగా గత 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. మా సంఘమే కాకుండా కొన్ని సంఘాలకు కూడా ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. మేము ఆయన యొక్క సేవను చూసి మాకైతే ఎంతో ఉపయోగపడతాడని చెప్పేసి, ఎందుకంటే చదువుకున్న వ్యక్తి, సంఘం సేవ చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి మేము ఆయన గౌరవాధ్యక్షుడిగా 2 సంవత్సరాల కిందటే మేము గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నాము జరిగింది. మా సంఘానికి ఆయన ఎంతో హెల్ప్ చేశాడు. మా సంఘంలో చేస్తున్న కార్యక్రమాలు ఆయన వెనకాల ఆయన యొక్క సహకారాలు ఎన్నో ఉన్నాయి. అది ఈయన చేసిన సంఘం నుంచి సేవా కార్యక్రమం గురించి గవర్నమెంట్ గుర్తించి కలెక్టర్ అవార్డు ఇవ్వడం జరిగింది. బెస్ట్ సర్వీస్ అవార్డుగా ఆయన మొన్ననే కలెక్టర్ ద్వారా అందుకున్నారు. అందుకున్నందుకు మా సంతోషంతో మా సంఘం తరఫున రహీం సార్ గారికి సన్మానం చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవోపా నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లాల కార్యవర్గ సమావేశం. ఆపద్బాంధవ సేవా సొసైటీ 7వ వార్షికోత్సవ సమావేశం. చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వ్యాపార అభివృద్ధిపై అవగాహన సదస్సు. నంద్యాల పార్లమెంటు స్థానం ముస్లిం మైనార్టీకి కేటాయిస్తే తనకు అవకాశం కల్పించాలని కోరిన వైఎస్ఆర్సీపీ నాయకుడు రసూల్ ఆజాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.